హలో బాస్ 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 ఓయ్ ఏంటి ఏం చేస్తున్నావు? బాస్ మీరు ఆల్టర్నేట్ రోడ్లో వెళ్తారా? ఎందుకు? అంటే మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం ఈ రోడ్ మీద. ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్డు మీద? ఎస్. మరి ఎక్విప్మెంట్ ఏది భయ్యా? మా వాళ్ళు తెస్తున్నారు. మరి నువ్వెవరు? ఐఎమ్ ది డైరెక్టర్. అబ్బో, ఓకే భయ్యా, క్యారీ ఆన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ బాస్. చి దరిద్రం బావా, దరిద్రం. ఏంటి బా, ఏమైంది? దరిద్రం బావా, దరిద్రం. ఏంటి బా, ఏమైంది? షార్ట్ ఫిల్మ్స్ బా, షార్ట్ ఫిల్మ్స్ దరిద్రం అయిపోయాయి. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్కి ఏమైంది? ఎవడు పడితే ఆడు తీసేస్తున్నారు బా. దెబ్బతో చిరాకు వచ్చేస్తుంది షార్ట్ ఫిల్మ్స్ అంటే. బా, నీ దగ్గరికి వచ్చే ముందు బోర్ కొడుతుందని యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ అని కొట్టాను. కొన్ని వందల ఫిల్మ్స్ ఓపెన్ అయ్యాయి. తర్వాత పోనీలే అని ఓ 20 సినిమాలు డౌన్లోడ్ చేసి చూశాను. దీనమ్మా జీవితం, చూసిన 20 సినిమాల్లో ఒక కథ లేదు, ఒక సిచ్యువేషన్ లేదు, ఒక తొక్క లేదు, తోటకూర లేదు. అసలు సినిమాలు అంటే ఏంటి బాగా చెప్పు. చెప్పు, అసలు సినిమాలు అంటే ఏంటి చెప్పు. సినిమా అంటే ఒక కళ. ఈ షార్ట్ ఫిల్మ్స్ అని చెప్పి దాన్ని చెత్త చేస్తున్నారు బా. ఏంటి, పేపర్ మీద పెన పెడితే స్టోరీ రైటరు, కెమెరా పట్టుకుంటే కెమెరామ్యాను, నటిస్తే హీరో అయిపోతే ఇక దేశంలో సగానికి సగం మంది ఫ్యూచర్లో సినిమా వల్లే ఉంటారు బా. నిజమే బా. ఉదయం ఇంటి నుంచి వస్తున్నప్పుడు ఒకడు ఆపి వేరే రూట్లో వెళ్ళమన్నాడు. ఎందుకు బా? షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాడట, వేరే రూట్లో వెళ్ళమన్నాడు. ఇలా ఇక్కడికి వచ్చేసరికి ఓ 4 షూటింగ్లు చూసా బావా. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూస్తే షార్ట్ ఫిల్మ్, ఓ 2 అబ్బాయిలు బీర్ కొడితే షార్ట్ ఫిల్మ్. ఇలా మన ఇద్దరం మాట్లాడుకుని షూట్ చేసిన షార్ట్ ఫిల్మే. ఇలా ఎన్నో బా. కథలు లేకుండా తీస్తున్నారు, సినిమా వాల్యూ తీసేస్తున్నారు, దాని డెఫినేషనే మార్చేస్తున్నారు. ఇంతకీ ఏమంటావు అయితే? ఒకటి షార్ట్ ఫిల్మ్స్ తీయకూడదనా నీ ఉద్దేశం? నేను షార్ట్ ఫిల్మ్స్ తీయొద్దు అనట్లేదు, తీసిన వాటికి అర్థం ఉండాలంటున్నాను. డైరెక్టర్లందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఓ మంచి కథ అనుకొని దాన్ని డెవలప్ చేసి ఇది తీస్తే చప్పట్లు పడతాయి అనుకుంటే అలా అప్పుడు తీయడం బెటర్. నా దృష్టిలో సినిమా అంటే చాలా గ్రేట్. అది ఎంత అంటే సింపుల్గా ఐ వర్షిప్ ఇట్. ఎంతోమందికి పొట్టలు నింపుతుంది, ఎంతో ప్రాఫిట్ని ఇస్తుంది, దానికోసం ఎంతోమంది కృషి చేస్తుంది. అలాగే మన షార్ట్ ఫిల్మ్స్లో కూడా మంచి కథ, మంచి స్క్రీన్ ప్లేతో తీయాలి బా. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్ బా. సీరియస్లీ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, జస్ట్ నా ఒపీనియన్ చెప్పాను అంతే. నిజమే బా, డైరెక్టర్లు కూడా క్రియేటివ్గా ఆలోచిస్తే బాగుంటుంది. మంచి కథలు రాస్తే ఎవరైనా యాక్ట్ చేస్తారు. అందాక ఎందుకు, నేనే యాక్ట్ చేస్తాను, ఎవడైనా రాస్తే. I was trying to find a reason to tell you that I'm sorry. I've been lying all this while so that you never worry, baby. హలో డైరెక్టర్ జీ, చెప్పండి. స్టోరీ ఒకటి ప్రిపేర్ చేశాను, ఒకసారి వస్తే వీల్ ప్లాన్ టు షూట్ ఫ్రమ్ టుమారో. వస్తున్నామండి, వస్తున్నాం. ఇప్పటి వరకు మంచి సీరియస్ డిస్కషన్ అయింది, వస్తున్నాం. ఓకే దెన్, మీట్ యూ సూన్. ఓకే బాయ్. పదబా, ఓ చిల్డ్ కోక్ తాగెళ్దాం.
కోగేం తాగుదాం రా, వీరు తాగుదాం పదా. సరే పదా. రాబా. ఆగుబా. ఏం చేస్తున్నా? ఆ అమ్మాయి బాగుంది బా. మన డైరెక్టర్ గారి సినిమాకి హీరోయిన్గా పనికి వస్తుందేమో చూస్తున్నాను. రాబా, కథలు ఏమని బాధపడుతుంటా అమ్మాయిలు అంటావేటే. దా. హలో భయ్యా. ఎవడా హే? భయ్యా కొంచెం తొందరగా వెళ్తారా? ఎందుకు? ఏం లేదు భయ్యా, మేము ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నాం. మీరు తొందరగా వెళ్తే మా పద. జీవితం షార్ట్ ఫిలిం.